ఎలా మీ పేరెంట్స్ నుంచి అలా కన్వర్ట్ అయిందా? లేదు, మా లేదంటే చెల్లి నాకు సువార్త చెప్పింది. ఓకే. మా చెల్లి సువార్త చెప్తే నేను 2011లో యేసు ప్రభుని ఓకే. ఆవిడ అంగీకరించాను. చెప్పడం వల్ల మీరు కన్వర్ట్ అయ్యారా? ఎలాంటి ఏ ఏ రీజన్ వల్ల మీరు కన్వర్ట్ అవ్వాల్సి వచ్చిందా లేదా కన్వర్ట్ అయ్యారా? అంటే తను సువార్త అంటే బైబిల్లో ఉన్నటువంటి విషయాలు చెప్పిందమ్మా. చెప్పినప్పుడు అవి నిజం అని నిర్ధారణ చేసుకొని యేసు ప్రభుని అంగీకరించాను. అంతకుముందు మీరు హిందుత్వాన్ని అంతే పాటించారు. కదా మరి. ఓకే. కామన్ గా ఫస్ట్ నుంచి కూడా హిందుత్వాన్ని పాటించేవాళ్ళు. సడన్ గా కన్వర్ట్ అయ్యారు బైబిల్లో ఉన్న విషయాల ద్వారా. అంతకుముందు లైక్ మరి భగవద్గీత గాని అంటే చదవలేదు. ఎప్పుడు చదవలేదు, అందులో విషయాలు గాని తెలియదు. తెలియదు. సో ఇవి ఎప్పుడైతే మీకు ఈ విషయాలు తెలిసాయో ఇవి మిమ్మల్ని ఆకట్టుకున్న తర్వాత మీరు కన్వర్ట్ అవ్వడం అంటే జరిగింది. ఇప్పుడు నేను భగవద్గీత చదవలేదు, రామాయణం చదవలేదు, లేదా భారతము ఇవి చదవలేదు. కానీ చదివినటువంటి మా పెద్దోళ్ళు ఉన్నారు కదా, మా నాన్న మంచి పండితుడు. మా నాన్న భగవద్గీత చదివాడు, రామాయణం చదివాడు, హైందవ గ్రంథాల పట్ల కంప్లీట్ అవగాహన ఉంది ఆయనకి పూర్తిగా. మంచి చదవరు, ఆయన మంచి పండితుడు, మేధావి మా నాన్న. చదవనటువంటి నా జీవితం ఎంత వరస్ట్గా ఉందో నాకు డబుల్ వరస్ట్గా ఉంటుంది మా నాన్న జీవితం. వరస్ట్ అంటే ఏ ఫేస్? అంటే ఫేస్ అంటే ఇప్పుడు నోరు తెరిస్తే అబద్ధాలే, ఓకే, లేని అలవాటు లేదు. అంటే సింపుల్గా చెప్పాలంటే అన్ని విషయాలు పుస్తకాలు చదవడం వల్ల ఒక మనిషికి పుస్తకం చదవడం ద్వారా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, ట్రాన్స్ఫర్మేషన్ రాదు. ఇన్ఫర్మేషన్ వేరు, ట్రాన్స్ఫర్మేషన్ వేరు. తెలిసినంత మాత్రం చేత అది మన పరివర్తన అవుతుంది లేదు, ఎక్కడా లేదు. అయితే ఎప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది అంటే ఆ ఇన్ఫర్మేషన్ అన్నది జీవం కలిగిందై ఉండాలి. అంటే మనిషి రాసిన రాత అయితే మృతమైనటువంటి అక్షరాలు అవి, ప్రాణం లేని అక్షరాలు అవి. కానీ దేవుని మాట మనిషిని రూపాంతరం చెందిస్తుంది. బైబిల్లో ఉన్నటువంటి మాటలు జీవంతో కూడుకున్నటువంటి మాటలు, ఎందుకంటే దేవుడు ఆథర్ వాటికి. కాబట్టి అవి మనిషిని మారుస్తాయి. ఇప్పుడు మా నాన్న ఎన్ని పుస్తకాలు చదివినా, ఏం చేసినా, ఎంత నేర్చుకున్నా, ఎంత చదువుకున్నా, మా నాన్న అదే పుస్తకం మీరు చదివి ఉంటే నేను కూడా అలాగ ఉండేవాడిని. అలా మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు చెప్పిన పాఠం తర్వాత యేసుని నమ్ముకున్న తర్వాత నేను చదివాను. ఓకే, యేసుని నమ్ముకున్న తర్వాత చదివాను. నమ్మిన తర్వాత ఈ గ్రంథాన్ని మీరు పూర్తిగా చదివిన తర్వాత ఇంతకి దీనికి వాటికి తేడా ఏంటని చదివాను.